హలో అందరూ ఎలా ఉన్నారు? సో, ఇది మైసూర్‌లోని సెకండ్ పార్ట్ అండి. ఇంకైతే అమ్మవారి దర్శనము బాగా చేసేసుకున్నాము. ఇంకా మేమైతే కింద మైసూర్‌కైతే వచ్చేసామనమాట లంచ్ చేసుకోవడానికి. సో, కొత్త కదా మాకు కూడా మైసూరు. ఏ రెస్టారెంట్‌కి, ఏ హోటల్‌కి వెళ్దాం అనేసి అయితే మాకు దిక్కు తోచలేదు. సో, అందుకనేసి గూగుల్‌లో అయితే సెర్చ్ చేసాము. ఏ రెస్టారెంట్ బాగుంటుందనేసి. ఇంకైతే రివ్యూస్ అన్నీ బాగున్నాయి. సో, గుఫా రెస్టారెంట్ బాగుందనేసి మేమైతే గుఫా రెస్టారెంట్‌కి వచ్చామన్నమాట. ఇది చాలా పెద్ద బిల్డింగు. ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే మొత్తము శారీ సెక్షన్స్ అయితే పెట్టారనమాట. మైసూర్‌లో శారీస్ ఫేమస్ కదా! సో, ఫస్ట్ ఫ్లోర్ అంతా శారీస్ అయితే ఉంది. ఇంకా దాని అబోవ్ ఫ్లోర్‌లో వచ్చి ఈ హోటల్ అయితే పెట్టారనమాట. హోటల్ వచ్చి గుఫా రెస్టారెంట్. గుఫా అంటే నథింగ్ బట్ గృహ కదా! ఇదంతా అలానే ఉంది చూసారా? పిల్లమర్రాజు ఉన్నేసాడు. ఇంకా స్టార్టింగ్లో అయితే ఈ సెట్టింగు, పాము సెట్టింగు అస్సలైతే ఎంత బాగుందో కొత్తగా అనిపించింది. మా అమ్మకైతే అసలు కొత్తగా అంటే చాలా కొత్తగా అనిపించింది. ఇంకా మనం కానీ ఈ హోటల్లో కొంచెం లేట్గా వెళ్ళిపోతే సీట్స్ ఏమీ దొరకవనేసారు. సో, మేము 12:30కి అలానే వచ్చేసాము. ఇంకా సీట్ అయితే దొరికేసింది. ఇంకా మీకు హోటల్ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా వీళ్ళు అసలు ఎంత క్రియేటివిటీతో అయితే హోటల్ అయితే కట్టారో, ఐ మీన్ లోపలంతా ఎలా సెట్ చేశారో చూడండి. అసలు చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది అనమాట. నాకు మేబీ అందరు చూసిండొచ్చు ఇలాంటి డిఫరెంట్ హోటల్స్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు చాలా కొత్తగా అయితే అనిపించింది. అండ్ ఇక్కడికి ఫారినర్స్ కూడా ఎక్కువ వస్తారంట. చాలా బాగుంది హోటల్ అంబియన్స్ అయితే. ఇంకా మేమైతే నాన్ వెజ్ అయితే తీసుకున్నాము. సో, అమ్మవారికి అయితే పళ్ళం ఏమి పెట్టుకోము. అందుకనేసి అయితే నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. కొత్తగా తిందామనేసి అయితే పెరి పెరి చికెన్, నాన్, పాప కోసం బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాము. అది లేచినప్పుడు తినిపించచ్చులే అనేసి. ఇంకైతే బ్యాంబూ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి సర్వ్ చేసే వాళ్ళు కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్తో అయితే ఉన్నారు. అది కూడా పోలీస్ కాస్ట్యూమ్ అనమాట. ఇంకా బిల్ అయితే 1800 అయిపోయింది. ఇంకైతే తినేసి ఇంకా ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయ్యాము. రెస్టారెంట్ నుంచి ప్యాలెస్కి జస్ట్ 10 మినిట్సే మనకి డిస్టెన్స్ అయితే ఉండింది. ఇంకా ఇక్కడ చెప్పాలంటే రోడ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. హైఫైగా ఉంది అంతా రోడ్స్ కూడా. ఇంకా మనకి స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా పిల్లలని అట్రాక్ట్ చేయడానికి చిన్న చిన్న అంగళ్ళు అయితే పెడతారనమాట. మనము వాళ్ళకైతే కంపల్సరీగా ఏదో ఒకటి అయితే కొనిపించాల్సిందే. అండ్ ఇది అనమాట మొత్తము ఈ మైసూర్ ప్యాలెస్ 72 ఎకర్స్లో ఉందంట. సో, మొత్తం 4 గేట్స్ అయితే ఉన్నాయి. విజిటర్స్ అందరు ఎక్కువైతే ఈ సౌత్ గేట్ నుంచి అలో చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్కింగ్కి 50 రూపీస్ అయితే తీసుకున్నారు కార్కి. అండ్ అడల్ట్కి ఫీజు ఏంటంటే ఎంట్రీ ప్యాలెస్కి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్ అంట. సో, మేమైతే 300 రూపీస్ తీసుకొని 3 టికెట్స్ అయితే తీసుకొని లోపలికైతే వచ్చేసాము. ఇంకా చూసారా ఇది ఒక సైడ్ వ్యూ అనమాట. అక్కడ మీకు కనిపించిన గేట్ అయితే అది ఈస్ట్ గేటు. అది దసరా టైం మాత్రమే మైసూర్ మహారాజులకి ఎంట్రీ. అండ్ ఇక్కడైతే మొత్తం రోజ్ ప్లాంట్స్తో అయితే నింపేశారు. చాలా డిఫరెంట్ కలర్ ఆఫ్ రోజెస్ అయితే మనకి అక్కడ కనిపిస్తాయి. అండ్ చూసారా ఈరోజు సండే కదా, క్రౌడ్ అయితే బీభత్సంగా ఉండింది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్యాలెస్ లోపలికి చెప్పులు లేకుండా వెళ్ళాలి. సో, కొత్తగా ఉంది కదా, చెప్పులు లేకుండా అయితే ప్యాలెస్లోకి వెళ్ళాలి. సో, ఇక్కడైతే పెద్ద క్యూ ఉందన్నమాట. చెప్పులన్నీ కలెక్ట్ చేసేసుకోవాలి ఆ బ్యాగ్లోకి. అండ్ క్యూలోకి 10 మినిట్స్ నిలబడితే కానీ విష్ణుకి అయితే ఆ బ్యాగ్ అయితే దొరకలేదు. ఇంకా మేమైతే ఆ బ్యాగ్లో అయితే మా చెప్పులన్నీ పెట్టేసి మళ్ళీ వచ్చి వేరే కౌంటర్లో అయితే చెప్పులన్నీ ఇచ్చేయాలన్నమాట. దీనికి ఫీజు అయితే ఏం తీసుకోలేదు. మనకు ఒక స్లిప్ అయితే ఇస్తారు. వెళ్ళేటప్పుడు ఆ స్లిప్ ఇస్తే మనకి మన స్లిప్పర్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో, ఇంకా అయితే మేము ప్యాలెస్లోకి స్టార్ట్ అవుతున్నాము. చూసారా ప్యాలెస్ ఎంట్రీ అని. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ అయితే అన్ని న్యాచురల్ శారీస్ అంటాం కదా, మైసూర్ సిల్క్ ఎక్కువ ఫేమస్ అని చెప్తారు. సో, ఇంకా ఇక్కడ అయితే దేవుని విగ్రహాలు, తర్వాత చిన్న చిన్న ఐడల్స్, శారీస్ అయితే పెట్టారు. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పారు వీడియో. సో, అందుకేనైతే నేను ఎక్కువ చూపించలేదు. అండ్ ప్యాలెస్లోకి వెళ్ళేటప్పుడు ఇలా హిస్టరీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ ఏదైతే ప్యాలెస్ ఉందో అది కృష్ణరాజ వడియార్స్ కట్టారనమాట. మొత్తం 15 ఇయర్స్ అయితే టైం టేకింగ్ అయితే తీసుకునిందనమాట. అప్పట్లో 41 lakhs అయితే ఖర్చు అయ్యిందంట ఈ ప్యాలెస్ని రీబిల్డ్ అయితే చేయడానికి. తర్వాత
14వ సెంచరీ నుంచి అమ్మవారిని ప్రతి దసరాకైతే ఊరేగింపు కోసము ఈ ప్యాలెస్లోకి అయితే తీసుకొని వస్తారు అనేసి అయితే హిస్టరీ చెప్తుంది. ఇంకా ప్యాలెస్ లోపలికి రాగానే స్టార్టింగ్లో అయితే అప్పట్లో ఆ రాజులు ఉండే టైంలో వాళ్ళు దేవుళ్ళని ఎలా ఉంటాయి ఐడల్స్ అనేవి అయితే ఇక్కడ చూపించారు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిరంగులు అయితే ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అయితే మనం వాడే ఫిరంగులు అనమాట. మనం ఎప్పుడో 10th క్లాస్లో చదువుకున్నాము, మళ్ళీ ఇప్పుడైతే కనిపించాయి. ఇంకా లోపలికి రాగానే అసలు మనకి ఈ ప్యాలెస్లోకి ఆర్కిటెక్చర్ కూడా ఎలా ఉంటుందంటే ఇండియన్ ఇస్లామిక్ ఇండో ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది అనమాట. 2 ఫ్యూజన్స్తో అయితే కనిపిస్తుంది. ఇంకా ఫుల్ పైన అయితే ఇలా వల అయితే వేసేసారు, పీజన్స్ ఎక్కువ లోపలికి రాకుండా ఉండడానికి అనమాట. చూసారా ఎలా ఉన్నాయో పీజన్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా మనం ఎంట్రీ అయ్యేటప్పటి నుంచి ఇంకా ప్రతిదీ ఇలా వాల్స్కి అయితే పెట్టి చూపించారు. ఏంటి అప్పట్లో మహారాజులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ హిస్టరీ ఎలాంటిది అనేది ప్రతిదీ అయితే నీట్గా మనకి గోడపైన అయితే పెట్టారనమాట. ఇంకా లోపల చూసారా ఎంత బాగుందో అసలు. ఇది ఒక ఆస్థానం లాంటిదే. సో ఈ లోపలికి అయితే అలో లేదు, పోలీస్ వాళ్ళు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు, నాట్ అలౌడ్ ఫర్ విజిటర్స్. సో చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో అస్సలు. డీటెయిలింగు అప్పట్లో వాళ్ళు ఎలా చేశారు, కన్స్ట్రక్షను ఎంత ఇన్నోవేటివ్గా చేశారు అనేది అయితే మనం గమనించవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మేబీ ఇక్కడ అందరూ కూర్చునే వాళ్ళేమో రాజులు. ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా రాజావారి ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అయితే అన్నీ ఇక్కడైతే పెట్టారనమాట. అప్పట్లో మనకి కెమెరాస్ లేవు కదా, సో అంత పెయింటింగే అనమాట. సో పెయింటింగ్తో ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్, ఈచ్ మెంబర్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయితే ఫోటో అయితే మనకి ఇక్కడ పెట్టారు. అప్పట్లో రాజులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరతరాల ఫ్యామిలీ మెంబర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క గొప్పతనం అయితే ఇలా వాల్స్ పైన అయితే పెట్టారు. సో ఈచ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే గోడ పైన అయితే రాశారు. ఇంకా కొన్ని పెయింటింగ్స్ అయితే రవివర్మ పెయింట్ చేశారు. మనకు తెలుసు కదా రవివర్మ, హీఈస్ ఎ గ్రేట్ పెయింటర్ అనమాట. సో ఆయన అయితే పెయింట్ చేశారు. చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో పెయింటింగ్స్. ఇంకా కొంచెం ముందుకెళ్తే అప్పుడు ఆ కాలంలో వాడిన కొన్ని అయితే పరికరాలు, సిల్వర్వి, వుడ్వి అన్నీ అయితే ఇక్కడ డిస్ప్లేలు అయితే పెట్టారు. దీంట్లో సిల్వర్వి కూడా చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకి కొన్ని చూపించారు. ఇక్కడ హండ్రెడ్స్ రూమ్స్ అయితే ఉన్నాయి ప్యాలెస్లో, అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. దసరా అప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారంట. అవి కూడా నాట్ ఆల్ విజిటర్స్ అలౌడ్, ఎవరో విఐపి వాళ్ళకి మాత్రమే అలౌ అని చెప్పారు. సో అప్పుడు మాత్రమే, ఆ ఒక్కరోజు మాత్రమే ఆ రూమ్స్ అయితే ఓపెన్ చేస్తారు అని చెప్పారు. ఆ రూమ్స్లో ఆ కాలంలో రాజులు వారిన బెడ్స్ అవన్నీ ఉంటాయి. మనకైతే కొన్ని అయితే చూపించారు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 14th సెంచరీ నుంచి ఈ మైసూరు కులదైవం వచ్చి అమ్మ చాముండేశ్వరి తల్లి. సో అప్పటి నుంచి ప్యాలెస్లో అమ్మవారిని ఊరేగింపడము అవన్నీ అయితే డీటెయిల్డ్ డిస్క్రిప్షను గోడలపైన అయితే మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకొంచెం ముందుకు వస్తే అప్పుడు రాజులు వాడిన దేవుని మండపాలు అండ్ దేవుళ్ళు ఎలా వాళ్ళు పాలరాతితో కట్టించారో అన్నీ మనకైతే ఇలా డిస్ప్లేలో పెట్టారనమాట. చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి మండపాలు. ఇంకొంచెం ముందుకు వెళ్తే నరసింహరాజ వడియారు ఆ విగ్రహం అయితే వ్యాక్ స్టాచ్యూ అక్కడ మనకి కనిపిస్తుంది. ఇదే ఇంకా లాస్ట్ పైన ఫ్లోరు. చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్చర్. చూసారా ఎంత బాగుందో. ఇంకా వచ్చేది దసరా కదా, సో ఇప్పటి నుంచి అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఒక ఆస్థానం అని చెప్పుకోవచ్చు. మనకి సినిమాలలో మగధీర సినిమా, బాహుబలి సినిమాలో ఎలా అయితే రాజులు అందరూ కూర్చుంటే బయట జనాలు ఉంటారు కదా, సో అలా అయితే ఉంటుంది ఇక్కడ సెట్టింగ్ అంతా. సో ఇవి తీసుకొని ఇన్స్పిరేషన్గా మన సినిమాలలో పెట్టారు అనేసి కూడా మనం అనుకోవచ్చు. ఇంకా ఇదేనండి మొత్తం ప్యాలెస్ అయితే ఓవర్ వ్యూ. ఇంకైతే బయటికైతే ఇది ఎంట్రీ. ఇంకా అమ్మ పాప అయితే ముందే వచ్చేసారు చూసేసుకొని. ఇంకా ఇక్కడ బయట అయితే మనకి ఇలా ఒకటి ఉంటుందన్నమాట. దసరాకి ఏవైతే ఏనుగులు ఉంటాయి కదా అమ్మవారిని ఊరేగింపు ఉండడానికి, వాటికి కాస్ట్యూమ్స్ అయితే అక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇంకా ప్యాలెస్కి చుట్టూరా ఒక 5 to 6 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇది బాలకృష్ణుని టెంపుల్. మేము నాన్ వెజ్ తిన్నామనేసి అయితే లోపలికి వెళ్ళలేదు. చాలా టెంపుల్స్ ఉంటాయి.
నేనైతే కొన్నే చూపించాను. అంతేనండి ఈ రోజుకి. వన్ డే ట్రిప్ చూసారా ఎంత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యిందో. అమ్మవారి టెంపుల్ అండ్ ప్యాలెస్ అయితే చూసాము. ప్లీజ్ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్.